సహజ సిద్ధంగా వచ్చే భాషే మాతృభాషని విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. అమ్మ అనే పదంలో ఉన్న మాధుర్యం మమ్మీలో రాదన్నారు. పసితనంలో మాతృభాషను చంపేయడం భ్రూణ హత్యతో సమానమన్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలలో ఆయన పాల్గొన్నారు. తెలుగు భాషాభివృద్ది, పరిరక్షణ, భాషపై రాజకీయ నాయకుల పాత్రపై ఆయన మాట్లాడారు. మన ప్రయత్నం ఏమీ లేకుండా మనలో నుండి వచ్చే భావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాషే మాతృభాష అంటాను. సహజ సిద్ధంగా ఆలోచించే విధానమే మాతృభాష. తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని మనం కాపాడుకోవాలి. ఇది నెంబర్ 1. అమ్మ అన్న మాటలో ఉన్న మాధుర్యం మమ్మీలో ఉండదు. ఎందుకంటే అమ్మ అనే పదం మన మాతృభాషలోనిది కాబట్టి ఆ మాధుర్యం అలా ఉంటుంది. పిల్లలు కొంత వయసు వచ్చే వరకు మనం ఈ మాధుర్యం నుంచి వాళ్ళని దూరం చేయకూడదు అన్నది చాలా ముఖ్యం. చందమామ అని తల్లి నేర్పించగానే స్కూలుకు వెళ్ళగానే మూన్ 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 అని వాళ్ళ మెదడులోంచి ఆ చందమామ బయటికి తీసేస్తారు. వాళ్ళు బాల్ అని చెప్పి బంతిని వాళ్ళ మెదడులోంచి తీసేస్తున్నారు ప్రస్తుతం చూస్తే. అంటే నేనేమంటాను, అదే ఇది ఒక భ్రూణహత్య లాంటిది అన్నది నేను చెబుతాను. భ్రూణహత్య అంటే కడుపులో ఉండగానే పిల్లలను చంపేయడాన్ని భ్రూణహత్య అంటారు. కాబట్టి ఆ పసితనంలోనే ఈ భాషను వాళ్ళ దగ్గర నుంచి తీసివేయడం అన్నది భ్రూణహత్యతో సమానమని నేను ఇక్కడ మీకు ప్రతిపాదిస్తున్నానన్నమాట. ఇంగ్లీష్ మీడియం వద్దు అంటే ఇంగ్లీషును వ్యతిరేకించడం కాదు. ఎందుకంటే మీరొక్కసారి జాతీయ విద్యా విధానాన్ని ఒక్కసారి చూస్తే వారేమన్నారంటే 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు బోధన మాతృభాషలో జరగాలి అని తెలియజేయడం జరిగింది. సహజమైన బోధన లేకుండా బోధన కృత్రిమ భాషలో జరిగితే పిల్లలలో కృత్రిమతే వస్తుంది. అంటే ఆర్టిఫిషియాలిటీ వస్తుంది, వాళ్ళది రియాలిటీ ఉండదు. అది మనం గమనించాలి.